పర్యాటకాన్ని సందర్శించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు టూరిస్టులు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పర్యాటకాన్ని ఆస్వాదించేందుకు వెళ్లారు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పశ్చిమ న్యూయార్క్ సమీపంలోని నయాగారా జలపాతాలను చూసి అక్కడి ప్రకృతిని ఆస్వాదించారు పర్యాటకులు. ఈలోపే విషాదం చోటు చేసుకుంది. అక్కడి పర్యటన ముగించుకొని తిరుగు పయనంలో టూరిస్టు బస్సు బోల్తాపడింది. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు అక్కడి అధికారులు. అప్పటికే వేగంగా వెళ్తున్న బస్సు కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన పడిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు దర్యాప్తు అధికారులు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 5గురు మరణించగా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వారిగా గుర్తించారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న టూరిస్టులు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే సీటు బెల్టు ధరించకపోవడం వల్లే చాలా మందిని బస్సు లోపల నుంచి బయటకు సులువుగా తీసుకురాగలిగామన్నారు అక్కడి అధికారులు. బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. 4 హెలికాప్టర్లు, అంబులెన్స్లను ప్రమాదం జరిగిన ప్రదేశానికి తరలించారు. బస్సును పైకి తీసేందుకు చాలా మంది రెస్క్యూ సిబ్బంది కష్టపడ్డారు. దీనిపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ స్పందించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. బస్సు రోడ్డు పక్కన పడిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.